హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఈడెన్ గార్డెన్స్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న మొదటి T20 మ్యాచ్లో మన టీంని ఘన విజయం సాధించింది. సో ఫస్ట్ అక్కడ మన బౌలర్స్ ఫైర్ చూపిస్తే తర్వాత మన బ్యాటర్స్ అక్కడ ఫైర్ చూపించి ఘన విజయం సాధించిల్లు. మొత్తం అక్కడ 7 వికెట్ల తేడాతోనైతే మ్యాచ్ అయితే గెలిచిల్లు. సో ఓవరాల్ చూసుకుంటే కంప్లీట్ డామినేషన్ చెప్పుకోవచ్చు, వన్ సైడ్ డామినేషన్ అని చెప్పుకోవచ్చు. మన టీమిండియా దగ్గంచలి ఫస్ట్ బాల్ తోని ఆ తర్వాత బ్యాట్ తోని రెండు డిపార్ట్మెంట్లు కూడా ఈక్వల్ గా రాణించారు. ఇక ఆన్ ఫీల్డ్ లో కూడా చాలా బెటర్ క్యాచెస్ అయితే మన వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఓవరాల్ చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా బెటర్ గా మన వాళ్ళు అయితే రాణించారు. మొత్తం కంప్లీట్ గా ఆఫ్ కలర్ గా మనకైతే కనబడ్డారు అక్కడ ఇంగ్లాండ్. ఒక జోస్ బట్లర్ అండ్ జోఫ్రా ఆర్చర్, మినార్ సెక్ట అందరి దగ్గర నుంచి కూడా మరి చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడేది వాళ్ళకైతే. సో ఓవరాల్ చూసుకుంటే అక్కడ మరి మొదట అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ ను మనం చాలా మెచ్చుకోవాల్సిందే. ఇక ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు ఈ మ్యాచ్ లో. సో ఓవరాల్ చూసుకుంటే వాళ్ళిద్దరు బౌలింగ్ లో మాత్రం చాలా బెటర్ రాణించారు. ఇక తర్వాత అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నాడు అండ్ హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లు తీసుకున్నారు. సో ఓవరాల్ చూసుకుంటే మరి మన బౌలర్స్ వచ్చేసి చాలా బెటర్ రాణించారు, ఆన్ పాయింట్ ఉన్నా చెప్పుకోవచ్చు. సో అందరూ ఏమనుకున్నారు, మరి ఈడెన్ గార్డెన్స్ ఖచ్చితంగా 250 వెళ్తారా అన్నారు. బట్ ఓవరాల్ అక్కడ మనం చూసుకుంటే సీన్ కట్ చేస్తే అక్కడ 132కే అక్కడ మన వాళ్ళు అయితే కట్టడి అయితే వేసిళ్ళు. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకి అన్నది మన బౌలర్స్ దగ్గర నుంచి. దట్టు ఫాస్ట్ బౌలింగ్ ట్రాక్ పైన వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసిండు అండ్ అక్కడ చూసుకుంటే మెయిన్ గా అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ కూడా 2 వికెట్లే తీస్తున్నాడు. ఇక రవి బిష్ణయ్ కూడా వికెట్ లేకుండా చాలా బెటర్ బౌలింగ్ వేసిండు. సో ఓవరాల్ చూసుకుంటే మరి ముగ్గురు స్పిన్నర్లు కూడా చాలా బెటర్ రాణించు. ఇక ఎందుకో అక్కడ మొహమ్మద్ షమి అయితే ఈ మ్యాచ్ అయితే మిస్ అయ్యిండు. బట్ ఇంకా మనం అయితే వెయిట్ చేయాల్సిందే. మరి మళ్ళీ అక్కడ కంబ్యాక్ చేస్తున్న తర్వాత మొట్టమొదటి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ మ్యాచ్ కోసం మళ్ళీ ఇంకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే మనకు ఖచ్చితంగా కనబడుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే మన బౌలర్స్ వచ్చేసి చాలా బెటర్ రాణించు. ఒక్కలేట ఇంగ్లాండ్ ఒక 200 పైదా కొడితే ఖచ్చితంగా మొహమ్మద్ షమి ఎటు వెళ్ళని ఖచ్చితంగా అక్కడ క్వశ్చన్ మార్క్స్ అయితే వచ్చేవి. బట్ అక్కడ ఇంగ్లాండ్ 132కే మన వాళ్ళు అయితే కట్టడితే వేసిళ్ళు. సో ఓవరాల్ చూసుకుంటే మన బౌలర్స్ వచ్చేసి చాలా బెటర్ రాణించు. దాంతో అక్కడ మనం చూసుకుంటే ఇంగ్లాండ్ 20 ఓవర్లకి 132 పరుగులకి ఆల్అౌట్ అయిందని చెప్పుకోవచ్చు. సో అక్కడ మనం చూసుకుంటే స్కోర్ కార్డ్ వచ్చేసి అక్కడ ఇంగ్లాండ్ది జోస్ బట్లర్ ఒక్కడే అక్కడ 68 అయితే కొట్టిండు. 44 బాల్లో 8 4లు 2 6లు 154 స్ట్రైక్ రేట్తోని. ఇక చెప్పుకోదగ్గ స్కోర్స్ అయితే కనబడుతుంది అక్కడ మిగతా ప్లేయర్స్ దగ్గర నుంచి అయితే. ఇక మన బౌలింగ్ లో అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ 2 వికెట్లే తీసుకున్నాడు. క్రూషియల్ అక్కడ 4 ఓవర్స్ వేసిండు, 17 రన్స్ 2 వికెట్స్ 4.2 ఎకనామీతోని. సో చాలా బ్రిలియంట్ డిస్ప్లే అయితే మనకైతే కనబడేది అక్కడ హర్షదీప్ సింగ్ దగ్గర నుంచి. ఇక తర్వాత హార్దిక్ పాండ్యా కూడా కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా లాస్ట్ లో అయితే 2 వికెట్లతో కవర్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ చూసుకుంటే అక్కడ ఎకనామీ వచ్చేసి ఓవర్కైతే 10 అయితే ఇచ్చిండు. ఇక వరుణ్ చక్రవర్తి మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు ఈ మ్యాచ్ లో. మొత్తం 3 వికెట్లు తీసి అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ 3 వికెట్లే తీసిండు. అక్కడ 4 ఓవర్లు వేసిండు, 23 రన్లు ఇచ్చిండు అండ్ 5.8 ఎకనామీతోని. ఇక అక్షర్ పటేల్ ఫస్ట్ ఒక ఓవర్లో చాలా రన్స్ వెళ్ళిన అని తర్వాత 3 ఓవర్లు మాత్రం చాలా బెటర్ కంబ్యాక్ అయితే వేసిండు. దాంట్లో ఒక మిడిల్ ఓవర్ కూడా వేసిండు. మొత్తం 2 వికెట్లే తీసుకున్నాడు 5.5 ఎకనామీతోని. ఇక తర్వాత రవి బిష్ణయ్ అక్కడ వికెట్లు రాకుండా కానీ చాలా ఎకనామికల్ స్పెల్ అయితే మనకైతే కనబడ్డది 5.5 ఎకనామీతోని. సో ఓవరాల్ చూసుకుంటే మన బౌలర్స్ వచ్చేసి చాలా బెటర్ రాణించు. ఇక తర్వాత 133 టార్గెట్ ని మనోళ్ళు అయితే ఈజీగా 12.5 ఓవర్స్ లోనే చేజ్ అయితే వేసిల్లు. దట్టు క్రెడిట్ గోస్ టు అభిషేక్ శర్మ అని చెప్పుకోవచ్చు. 79 అయితే కొట్టిండు 34 బాల్స్ లో 5 4s అండ్ 8 6s 232 స్ట్రైక్ రేట్తోని. ఇనిషియల్ సంజు సామ్సన్ అయితే కొంచెం పేస్ కి అయితే బీట్ అని చెప్పుకోవచ్చు. కొంచెం అక్కడ పేస్ కి అయితే మనకైతే ప్రాబ్లం గా కనబడేది సంజు సామ్సన్ ఆడుతున్నప్పుడు. గస్ యాక్టింగ్సన్ వేసిన సెకండ్ ఓవర్ లో 20 రన్ అయితే కొట్టిండు. మొత్తం అక్కడ సంజు సామ్సన్ 26 లో, గస్ యాక్టింగ్సన్ వేసిన ఓవర్ లోనే 22 అయితే కొట్టిండు. బట్ అక్కడ మార్క్వుడ్ అండ్ జోఫ్రా ఆర్చర్ కి అయితే కొంచెం అయితే ఇబ్బంది అయితే పడ్డాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ కి ఇబ్బంది పడ్డాడు అండ్ 4th ఓవర్లో అక్కడ మార్క్వుడ్ కూడా చాలా ఇబ్బంది అయితే పడ్డాడు. సో 26 అయితే కొట్టిండు 20 బాల్స్ లో 4 4s అండ్ 1 6 130 స్ట్రైక్ రేట్తోని. బట్ అక్కడ ఒక క్యాచ్ తీసుకున్నాడు, ఒక రన్అట్ చేసిండు అండ్ ఒక స్టంపింగ్స్ కూడా చేసిండు. సో ఓవరాల్ చూసుకుని మరి డీసెంట్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు అక్కడ సంజు సామ్సన్ దగ్గర నుంచి. ఇక్కడ తర్వాత నెంబర్ 3 వచ్చిన సూర్యకుమార్ అయితే 3 బాల్స్ కి డక్అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ నెంబర్ 3లో తిలక్ వర్మ వస్తే బెటర్ అయితే ఉండేది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా సిరీస్ లో మనం చూస్తున్నాగా నెంబర్ 3 వచ్చి చాలా క్రూషల్ నాక్స్ అయితే ఆడిండు. బట్ ఇక్కడ మరి సూర్యకుమార్ మళ్ళీ నెంబర్ 3 వచ్చిండు, ఆయన తిలక్ వర్మ నెంబర్ 4 అయితే వచ్చిండు. బట్ తిలక్ వర్మకి రెగ్యులర్ గా నెంబర్ 3లో ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. అయినా కానీ తిలక్ వర్మ ఈ రోజు కూడా చాలా బెటర్ రాణించింది. అక్కడ 19 కొట్టిండు 16 బాల్స్ లో 3 4s 118 స్ట్రైక్ రేట్తోని. బట్ ఆపోజిట్ అక్కడ అభిషేక్ శర్మకి స్ట్రైక్ ఇస్తూ వచ్చినా చెప్పుకోవచ్చు. బట్ అయినా కానీ నాట్అవుట్ ఉండి లాస్ట్ లో అయితే ఫినిష్ అయితే వేసింది మ్యాచ్ ని. లాస్ట్ లో హార్దిక్ పాండ్యా కూడా 3 అయితే కొట్టిండు. సో ఓవరాల్ చూసుకుంటే
అటు బ్యాట్ తో పాటు బాల్ తో మనలో అయితే చాలా అంటే బెటర్ రాణించారు. మొత్తం వన్ సైడ్ డామినేషన్ లెక్క మనకైతే కనబడ్డది. జస్ట్ 12.5 ఓవర్స్ లోనే 132 అయితే చేజ్ చేసిల్లు మనోళ్ళు. ది టోటల్ క్రెడిట్ గోస్ టు అభిషేక్ శర్మ అని చెప్పుకోవచ్చు. 232 స్ట్రైక్ రేట్ తోని 8 సిక్సెస్ కొట్టిండు, 5 ఫోర్స్, 79, 34 బాల్స్ లో. సో చాలా అంటే బెటర్ ఇన్నింగ్స్ అయితే మనకు తెలవడేది అక్కడ అభిషేక్ శర్మ దగ్గర నుంచి. రానున్న ఇన్నింగ్స్ లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా తన ప్లేస్ అయితే సిమెంట్ చేసుకుని గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి మీకు ఒపీనియన్ అయితే కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. ఈ మ్యాచ్ గురించి మీరేమంటున్నారు?